మేడం మీరు చూడండి సార్. సార్ एक सेकंड ప్లీజ్ సార్. ప్రత్యేకమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం ఇటు ప్రజలకు ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రతినిధిగా మన సిద్దిపేట జిల్లాకి చేసినటువంటి ఈ జెండా స్వాగతం సుస్వాగతం సార్. త్యాగ జనులకు పుష్పాంజలి అవుతున్నారు. సార్ మీరు జరగాలి, ఇక మీరు వచ్చాను సార్. నేను ఒక్క నిమిషం అయినాక ఒక్క నిమిషం. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ప్రగతిని మీ ముందు ఉంచడానికి సంతోషిస్తా ఉన్నాను. రేషన్ కార్డుల పంపిణీ చాలా కాలంగా రేషన్ కార్డులకు సంబంధించి అనేక దఫాలుగా అప్లికేషన్లు పెట్టుకున్న రానటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇదొక నిరంతర ప్రక్రియగా కొంత కాలానికి మాత్రమే పరిమితయ్యే విధంగా కాకుండా రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించి ఆ ఒక కొత్త కుటుంబ సభ్యుల యొక్క చేర్పులు మార్పులతో పాటుగా నూతన రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉంది. అదేవిధంగా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడన్నట్టుగా ఇల్లు అనేటువంటిది ఒక జీవిత కళ. ఆ జీవిత కళ సఫలమయ్యే విధంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సహకారం చేసి పేదలకు అర్హతనే ఆధారంగా తీసుకొని ఎటువంటి రాజకీయాలు లేకుండా ఇందిరమ్మ ఇళ్ల యొక్క ఎంపిక కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా మొన్ననే దాదాపు 200 కోట్ల మంది ప్రయాణాలు చేసినటువంటి అక్కా చెల్లెళ్ళు డిసెంబర్ 9, 2023 నాడు ప్రారంభించినటువంటి ఆర్టీసీ ఉచిత మహిళా ప్రయాణం యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. వారికి సౌకర్యంగా ఉండే విధంగా నూతన బస్సులను నూతన సిబ్బందిని ఆర్టీసీ కార్మికుల సంక్షేమాన్ని తీసుకొని పోయే సందర్భంలో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులకు ఉన్నటువంటి డ్రైవర్లు కండక్టర్లకు ముఖ్యంగా అభినందనలు కూడా తెలియజేస్తూ మహిళలందరికీ నాకు వాళ్ళ సాధికారిత కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే ఈ కార్యక్రమం తీసుకునే విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం. అదేవిధంగా పంట రుణ మాఫీ, దాంతోపాటుగా రైతు భరోసా 9 రోజుల్లోనే 9,000 కోట్లు చారిత్రాత్మకంగా సరి అయినటువంటి సమయంలో పంట పెట్టుబడి సహకారం ఇచ్చే సందర్భంలోనే మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం మరి 9వ తారీఖు డిసెంబర్ 2023 నుంచి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి అనేకమైనటువంటి చికిత్సలకు సంబంధించినటువంటి దాదాపు 150 చికిత్సలను మళ్ళీ యాడ్ చేసి ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం తీసుకొని పోతా ఉన్నాం. గృహజ్యోతి, పేదల ఇళ్ల ప్రతి నెల విద్యుత్తుకు సంబంధించి బిల్లు కట్టాలంటే ఇబ్బంది పడే పరిస్థితి నుంచి 200 లోపల యూనిట్లు కాల్చుకునేటువంటి ప్రతి వినియోగదారుడికి ఉచిత విద్యుత్తునిస్తూ ఈరోజు అనేక మంది ఇళ్లలో విద్యుత్ గృహజ్యోతి కింద లైట్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతోంది. మహాలక్ష్మి కింద సిలిండర్ 500 ఇవ్వడంతో పాటుగా ధనవంతులకు మాత్రమే పరిమితం. మనం తినగలుగుతామా? పండుగకో పబ్బానికో తెచ్చుకునేటువంటి సన్న బియ్యాన్ని ఇవాళ నిరంతరంగా ప్రతి వ్యక్తికి 6 కిలోలు దిగ్విజయంగా ఇవ్వడం ఇదొక చారిత్రాత్మకమైన మార్పు. దేశంలో 29 రాష్ట్రాల్లో ఒక తెలంగాణ మాత్రమే పేద ప్రజలందరికీ ప్రతి రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా సన్న బియ్యాన్ని 6 కిలోలు ఇస్తూ ఉంది. వ్యవసాయ శాఖకు సంబంధించి వ్యవసాయ శాస్త్రవేత్తలని గ్రామాలుగా పంపి సరైన విత్తన సరఫరా చేసి వారికి అవగాహన కలగజేస్తూ
పంట అధిక దిగుబడి రావడానికి అనేక పంటల మార్పిడితో పాటుగా అనేక రకాల వారికి సహకారాన్ని ఒక ఆలోచన విధానం కలిగించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. రైతు బీమా పథకంతో పాటుగా రైతు నేస్తం కార్యక్రమం, యంత్రలక్ష్మి పథకం, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల పంటలకు సంబంధించి మద్దతు ధరతో కొనుగోలు చేసే కార్యక్రమాన్ని కొనసాగించే కార్యక్రమం జరుగుతూ ఉంది. దానితో పాటుగా ఉద్యానవన శాఖకు సంబంధించిన పట్టు పరిశ్రమ శాఖ, పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ, వీటితో పాటుగా తెలంగాణలోనే ఇక్కడ మన సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీని ఈ నెలలో మనం ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా ఆయిల్ ఫామ్ విస్తీర్ణాన్ని పెంచాలని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో అనేక సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి 5 ఎకరాలు దాటిన వాళ్ళంతా ఆయిల్ ఫామ్ను ఏర్పాటు చేసుకొని అధిక ఆదాయాన్ని దీర్ఘకాలికంగా 30 సంవత్సరాలు పొందే విధంగా చర్యలు తీసుకోవాలనే సందర్భం కూడా కోరుతా ఉన్నాం. మత్స్యశాఖ, నిన్ననే గౌరవ మత్స్యశాఖ మంత్రి వాకటి శ్రీగారు గారు మళ్లీ చేప పిల్లల పంపిణీకి సంబంధించి 120 కోట్ల రూపాయల్ని విడుదల చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్య కార్మికులందరికీ కూడా ఉపాధి పెరిగే విధంగా మత్స్య సంపదను పెంచడం ద్వారా పేద ప్రజలకు ఆహారం, మంచి పౌష్టికమైన ఆహారం దొరికే విధమైన చర్యలు తీసుకోవడం జరుగుతోంది. పౌర సరఫరాల శాఖ తరఫున, అదేవిధంగా సహకార రంగం, సహకార శాఖ తరఫున కూడా రైతాంగానికి అన్ని రకాల లోన్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా ఎప్పటికప్పుడు జాబ్ కార్డులు ఇస్తూ వారికి ఉపాధి అవకాశం అడిగిన వారందరికీ ఉపాధి ఇవ్వాలనే కార్యక్రమం కొద్దీ ఆ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నాం. మహిళా శక్తికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారంగా 1 కోటి మహిళలను కోటీశ్వరులను చేయాలని అనేక రకాలుగా వారిని భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు సోలార్కు సంబంధించినటువంటి యాజమానులుగా, బస్సు యాజమానులుగా, ఇందిరా క్యాంటీన్ల యజమానులుగా రకరకాల వ్యవహారాల్లో ఈరోజు మహిళలందరికీ కూడా సాధికారికత కల్పిస్తూ వారి పావలా వడ్డీని కూడా ప్రభుత్వమే కడుతూ అన్ని రకాల ఆర్థికంగా చేయూతనిస్తూ ఉంది. దాంతోపాటుగా బ్యాంకు రుణాలకు సంబంధించి కావచ్చు, చేయూత పింఛన్ పథకం కావచ్చు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అంశాలు కావచ్చు, అటవీ శాఖ ద్వారా కూడా మరి అనేకమైనటువంటి వన మహోత్సవ కార్యక్రమాలు భవిష్యత్తులో మన వచ్చే తరం ప్రకృతిని మంచి కాలుష్యం లేకుండా వాతావరణంలో బతకాలంటే ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలనేటువంటి సామాజిక బాధ్యతతోటి మరి ఆ కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతోంది. నీటి పారుదలకు సంబంధించి ప్రధానమైనటువంటి అన్ని ప్రాజెక్టులు యథావిధిగా కొనసాగుతూ గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి త్రాగునీరుకు సంబంధించిన విషయాల్లో కానీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సంబంధించిన అంశాలు కానీ, రహదారులు మరియు భవనాలకు సంబంధించినటువంటి అనేక రకాల నిధులను తీసుకొచ్చి సిద్దిపేట జిల్లాను మళ్ళీ అగ్రగామిగా నిలబెట్టే దశ లోపల మరి జిల్లా మంత్రిగా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ గారి సహకారంతో, ముఖ్యమంత్రి సహకారంతో కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ప్రణాళికేతర పనులు, అదేవిధంగా పరిశ్రమల శాఖ ద్వారా కూడా అనేక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మద్దతునిస్తూ అన్ని రకాల సహకారం అందించే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. వైద్య మరియు ఆరోగ్య శాఖ తరఫున పల్లె దవాఖానా మరియు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడంతో పాటుగా అన్ని రకాలుగా ఆరోగ్యవంతమైన సిద్దిపేట జిల్లాగా ఉండాలి, తెలంగాణ ఆరోగ్యవంతంగా ఉండాలని ఎప్పటికప్పుడు మరి వైద్య శాఖ తరఫున కూడా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. తెలంగాణ హబ్గా, అదేవిధంగా ఎడ్యుకేషన్గా ఈ మధ్యనే నిన్ననే గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా వైస్ ఛాన్సలర్ తోటి సిద్దిపేట జిల్లాకు సంబంధించిన హుస్నాబాద్లో శాతవాహన ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ యొక్క ఇండక్షన్ ప్రోగ్రాం తీసుకున్నాం. మనకు దగ్గరలో ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఏర్పరచుకున్నామనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇంటర్మీడియట్ విద్యలో డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా సాంకేతికంగా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, లేకపోతే అన్ని రకాల అవగాహన మారుతున్న కాలానికి అనుగుణంగా తెచ్చేటువంటి విద్యా బోధన అందించే కార్యక్రమం జరుగుతోంది. జిల్లా యువజన సంక్షేమ క్రీడా అభివృద్ధి ద్వారా కూడా అన్ని రకాల క్రీడల్ని ప్రోత్సహిస్తూ పాఠశాల స్థాయి, గ్రామ స్థాయి, ఉద్యోగుల మధ్యలో కూడా అన్ని రకాల క్రీడలను నిర్వహించి మరొక క్రీడా స్ఫూర్తిని పెంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. త్వరలో హుస్నాబాద్ ప్రాంతంగా కబడ్డీ అకాడమీని కూడా తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతుందనే మాట మనం చేస్తూ ఉన్నాను. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ తరఫున పిల్లలందరికీ వారికి ఉండేటువంటి వసతి సౌకర్యాలకు సంబంధించి వారికి మెస్ ఛార్జీలు పెంచడంతో పాటుగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించేటువంటి ఒక కార్యక్రమం జరుగుతోంది. దాంతోపాటుగా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి, ఎస్సీకి సంబంధించి, గిరిజనులకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి, మహిళా శిశు
దివ్యాంగులకు సంబంధించిన వయోవృద్ధులకు సంబంధించిన అన్ని సంక్షేమ శాఖలు నిరంతరంగా ఆయా వర్గాలకు సంబంధించి న్యాయం అందించేటువంటి దిశలో అద్భుతంగా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల సహకారాలు చేయడానికి ఎంత పెద్ద ఎత్తునైన నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉంది అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. సఖీ కేంద్రం, అదేవిధంగా చేనేత మరియు జౌలి నేతన్నలకు అండగా ఈ ప్రభుత్వం ఉంది అని చేనేత వృత్తులను ప్రోత్సహిస్తూ అనేక రకాలుగా వారికి సాయాన్ని అందించడం జరుగుతోంది. కార్మిక శాఖ తరఫున కార్మికులందరికీ కూడా సంక్షేమంతో పాటుగా సెట్విన్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. పట్టణాభివృద్ధి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట మున్సిపాలిటీ, హుస్నాబాద్, దుబ్బాక, ఇదే విధంగా గజ్వేల్ లాంటి మున్సిపాలిటీల్లో కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసడానికి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా అనేకమైనటువంటి మెక్మా కార్యక్రమాలను తీసుకొని అక్కడ ఉన్నటువంటి మహిళల యొక్క సహకారంతో ఆర్థికంగా ఎదగడంతో పాటుగా అక్కడ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతోంది. ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ద్వారా కొత్తగా ఈ సంవత్సరం రాబోయే కాలం లోపల తాటి ఈత వనాలను పెంచడం ద్వారా ప్రకృతి ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఈత మొక్కల్ని 5 లక్షల తాటి మొక్కల్ని పెంచే భాగంగా సిద్దిపేట జిల్లాలో కూడా అనేక రకాలుగా వాటిని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాం. వీటితో పాటుగా దీర్ఘకాలికంగా ఉండే పండ్ల మొక్కలు కానీ రోడ్డు వెంబడి సామాజిక బాధ్యతగా అందరూ కూడా మరి ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడానికి జిల్లాలో ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా ఎవెన్యూ ప్లాంటేషన్లో నేను ఒక మొక్క నాటి నా సామాజిక బాధ్యతను నిరూపించుకుంటా అనేటువంటి విధంగా భాగస్వామ్యం తీసుకోవాలని సందర్భంగా కోరుతూ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరి నిన్ననే 3 రోజుల కింద నషా బంద్ కింద విముక్తి కింద ఒక ప్రోగ్రాం చేసినాం. ఇది కూడా ఒక సామాజిక బాధ్యత. ఒక క్షణం మత్తు ఆనందం కొరకు జీవిత కాలాన్ని నాశనం చేసుకునేటువంటి పరిస్థితి. ఎక్కడైనా సమాచారం వస్తే ఎవరైనా ఇటువంటి మత్తుకు బానిసైతా ఉంటుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1908కు చెప్పడం కానీ లేదా నషాముక్తు భారత్ లోపల ఒక సైనికుడిగా ఒక వాలంటీర్గా మనం ఏర్పడి ఎక్కడ కూడా మత్తుకు ఈ యువత బానిస కాకుండా మనందరం కూడా పోలీస్ అగేనెస్ట్ దిస్ మత్తు అనేటువంటి విధంగా మనందరం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని సందర్భంగా కోరుతూ మరొకసారి తెలంగాణ ప్రభుత్వం తరఫున యాంటీ డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలను విజయవంతంగా తీసుకుపోయే సందర్భంలో చారిత్రాత్మకంగా అటు పరిశ్రమలను ఏర్పాటు చేయడం, ఉపాధి అవకాశాలను కలుగజేయడం, విద్యా వ్యవస్థను మెరుగుపరచడం, భవిష్యత్తు కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుండే విధంగా ఈ ప్రభుత్వ సంకల్పం తీసుకొని ముందుకు పోతున్న దాంట్లో ప్రభుత్వ సంకల్పమే సరిపోదు. తెలంగాణ మనం పోరాడి తెచ్చుకున్నటువంటి నా కోటి రతనాల వీణ నా తెలంగాణ అని చెప్పినట్టుగా నా తెలంగాణ భవిష్యత్ అంతా బాగుండాలంటే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలంగాణ ప్రభుత్వం పక్షాన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై భారత్.